బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్ షోలకు పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను రెగ్యులర్ షోలకు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి దక్కించుకున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్ లోనే ట్రెండ్ ను చూపెడుతూ ఓపెనింగ్స్ ని దక్కించుకుంటూ ఉందని చెప్పాలి. ఇప్పుడు బింబిసారా మూవీ రీసెంట్ టైమ్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటే ఆ సినిమా తర్వాత ప్లేస్ లో ప్రస్తుతానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు. మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ మేజర్ సెంటర్స్ లో పర్వాలేదనిపించే విధంగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బుకింగ్స్ కూడా మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1,75,00,000 నుండి 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కనుక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో మంచి జోరును చూపించి గ్రోత్ ను కనుక దక్కించుకుంటే 2 కోట్లు ఆపైన వరకు షేర్ ను సినిమా తొలి రోజు సాధించే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో సినిమా పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికైతే యావరేజ్ అనిపించే లెవెల్లో ఉండగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ లతో కలుపుకొని తొలి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ ని సినిమా నమోదు చేస్తుందో చూడాలి. మొత్తం మీద ప్రస్తుతానికి ఓపెనింగ్స్ అయితే మరీ అనుకున్న రేంజ్ కు మించిపోలేదు, కానీ ఉన్నందులో పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ ని దక్కించుకుంటున్న సినిమా డే పూర్తయ్యే సమయానికి ఇదే రేంజ్ ట్రెండ్ ను కొనసాగిస్తుందా లేక గ్రోత్ ని ఇంకా పెంచుకొని కలెక్షన్ల పరంగా అంచనాలను మించుతుందో చూడాలి. డే కంప్లీట్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధించవచ్చో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.